హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డేటా నెబులా. నేను మీ వెంకటరమణ. సో, ఆహ్, ఈరోజు మనము జనరల్ ఇంటర్వ్యూ క్వెషన్ సాల్వ్ చేద్దాము. వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ క్వెషన్. ఇది చాలా సింపుల్‌గా ఉంటుంది. బట్ కొంచెం ట్రిక్కీగా కూడా ఉంటుంది. ఓకే. సో, క్వెషన్ వచ్చేసి క్యాలిక్యులేట్ ద సమ్ ఆఫ్ ఆల్ పాజిటివ్ నంబర్స్ అండ్ ద సమ్ ఆఫ్ ఆల్ నెగెటివ్ నంబర్స్ ఇన్ ఏ సింగిల్ కాలమ్ టేబుల్. అంటే ఒక టేబుల్ ఉంది. ఓకేనా? సపోజ్ మనము నంబర్స్ అనే టేబుల్ క్రియేట్ చేసాము. అందులో వచ్చేసి ఇలా వాల్యూస్ ఉన్నాయి. సమ్ పాజిటివ్ నంబర్స్ ఉన్నాయి. సమ్ నెగెటివ్ నంబర్స్ ఉన్నాయి. ఎక్స్‌పెక్టేషన్ ఏందంటే పాజిటివ్ నంబర్ యొక్క సమ్ వచ్చేసి ఒక కాలమ్‌లోకి రావాలి పాజిటివ్ సమ్ అని. నెగెటివ్ నంబర్స్ సమ్ వచ్చేసి అంటే -5, -15 అవి వచ్చేసి నెగెటివ్ సమ్‌లోకి రావాలి. ఓకేనా? ఈ డేటాకి వచ్చేసి ఎక్స్‌పెక్టెడ్ అవుట్‌పుట్ ఇలా ఉంది. పాజిటివ్ సమ్ వచ్చేసి 65, నెగెటివ్ సమ్ వచ్చేసి -40. సో, మీరు ఇన్‌కేస్ మీరు ప్రాక్టీస్ చేయాలంటే ఈ డీడీఎల్ నంబర్ అనే టేబుల్స్‌కి ఆహ్, కావాల్సిన డీడీఎల్, ఈ వాల్యూస్ ఇన్సర్ట్ స్టేట్మెంట్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఆల్రెడీ ఇచ్చాను. మీరు కావాలంటే అది సిమ్యులేట్ చేసుకొని సాల్వ్ చేయండి. సో, ఇదొచ్చేసి ఓకే. కమింగ్ టు సొల్యూషన్. ఓకే. ఇదొచ్చేసి చాలా సింపుల్ అండి. కొంచెం ట్రిక్కీగా ఉంటుందంతే. ఓకేనా? ఇది ఇంటర్వ్యూయర్ బేసిక్‌గా మీ లాజికల్ థింకింగ్ ఎలా ఉందో టెస్ట్ చేయడానికి ఇలాంటి క్వెషన్ ఇస్తారు. ఓకేనా? సో, ఓకే. ఇప్పుడు మనం ఒకసారి డేటా అబ్జర్వ్ చేస్తే ఓకేనా? ఏవైతే నార్మల్‌గా పాజిటివ్ నంబర్స్ అంటే ఏవైతే గ్రేటర్ థాన్ 0 ఉంటే అవి పాజిటివ్ నంబర్స్. ఏవైతే లెస్ థాన్ 0 ఉంటే నెగెటివ్ నంబర్స్ కదా! సో, మనం సింపుల్‌గా ఒక కేస్ స్టేట్మెంట్ యూజ్ చేసేసి మనము పాజిటివ్ నంబర్సా, నెగెటివ్ నంబర్సా అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఆ తర్వాత మనకు కావాల్సింది సమ్ కాబట్టి సమ్ అనే ఫంక్షన్ వచ్చేసి అప్లై చేయొచ్చు. సో, ఫస్ట్ పాజిటివ్ నంబర్ చేద్దాము. ఓకేనా? కేస్ వెన్ ఓకేనా? కాలమ్ వచ్చేసి వాల్యూ. ఓకేనా? వాల్యూ గ్రేటర్ థాన్ 0 దెన్ వాల్యూని యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటాము. ఓకేనా? మనకి పాజిటివ్ నెంబర్ కాబట్టి. లేకుంటే దాన్నొచ్చేసి 0గా తీసుకుంటాము. ఓకేనా? సో, ఇవొచ్చేసి పాజిటివ్ నంబర్స్. పాజిటివ్ నంబర్ వచ్చింది. అంటే పాజిటివ్ నంబర్ ఐడెంటిఫై చేసాం. మనకు కావాల్సిందేంది సమ్ ఆఫ్ పాజిటివ్ నంబర్. కాబట్టి సమ్ అని ఇచ్చేస్తాం సింపుల్‌గా. ఓకేనా? మనకు ఎక్స్‌పెక్టెడ్ అవుట్‌పుట్‌లో వచ్చేసి కాలమ్ ఏమిచ్చాడు? పాజిటివ్ సమ్ అని ఇచ్చాడు. అంతే సింపుల్. నెక్స్ట్ నెగెటివ్ సమ్ వచ్చేసి సేమ్ ఇలానే సమ్ ఆఫ్ ఓకేనా? ఇలానే చేస్తాము. జస్ట్ కండిషన్ చేంజ్ చేస్తాము. గ్రేటర్ థాన్ 0 బదులు లెస్ థాన్ 0 ఇచ్చేస్తాము. ఓకేనా? ఈ పాజిటివ్ సమ్ బదులు నెగెటివ్ సమ్ అని ఇస్తాము. అంతే సింపుల్. బట్ కొన్నిసార్లు ఏందంటే మనకి ప్రాబ్లమ్ అర్థం చేసుకోకుంటే కష్టంగా అనిపిస్తుంది. బట్ లెట్స్ టెస్ట్ దిస్. ఓకేనా? ఇక్కడ చూడండి మనకు రిక్వైర్డ్ రిజల్ట్ వచ్చేసింది. పాజిటివ్ సమ్ వచ్చి 65, నెగెటివ్ సమ్ వచ్చేసి -40. ఓకే. సో, కొన్నిసార్లు ఏం చేస్తారంటే మనకి ఇలా 2 కాలమ్స్‌లో లేకుండా 2 రోస్‌లో కావాలని చెప్తారు. అంటే ఐ మీన్ 2 రోస్‌లో జస్ట్ ఓకే. మీకు శాంపుల్ అవుట్‌పుట్ కూడా చూపిస్తాను. సేమ్ ఇలానే. అదొచ్చేసి మనం యూనియన్ ఆల్‌తో చేసేయొచ్చు. ఓకేనా? సో, కేస్ చేసాం కదా! ఓకేనా? సో, ఇదొక సమ్ అవుతుంది. సేమ్ వీటికే మనం అంటే జస్ట్ 2 రోస్‌లో కావాలంటే ఇలా చేసేయొచ్చు. రోస్‌లో చేయడం కొంచెం ఈజీగానే అనిపిస్తుంది. బట్ 2 ఒకే కాలమ్‌లో చేయడం కొంచెం కష్టం. ఇదైతే ఓకేనా? సో, ఇదొకసారి రన్ చేసి చూద్దాము. సో, ఇలా వస్తుంది. ఓకేనా? 65, 40 అని. ఓకేనా? యాహ్! దట్స్ ఇట్ అండి. హోప్ మీకు ఈజీగా అర్థమైందనుకుంటాను. యెస్. మీకు ఏమన్నా ఇంటర్వ్యూ క్వెషన్స్ ఏమన్నా ఉంటే, అంటే మీ మైండ్‌లో ఏమన్నా ఉంటే, లేదు మీరు పాస్ట్‌లో ఏమన్నా ఇంటర్వ్యూలో ఎళ్ళినప్పుడు ఏదైనా క్వెషన్స్ అడిగింటే, అవి కావాలంటే కామెంట్‌లో ఇవ్వండి. అవి మనం సాల్వ్ చేయొచ్చు. అంటే ఇన్ కేస్ ట్రిక్కీగా ఉంటే మన వ్యూవర్స్ కూడా హెల్ప్ అవుతుంది. ఓకేనా? యాహ్! థాంక్ యూ సో మచ్ అండి. దట్స్ ఇట్.